శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీ సాంబ సదాశివాయ నమ. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. ఇన్ని రోజులు కూడా ఏ సమయాలలో ఏమి చేయాలి అనేటటువంటి మీ యొక్క అనుమానాలకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు చాలామంది నొప్పులతో బాధపడుతున్నారు. అందులో నేను కూడా ముఖ్యముగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాను. అయితే వీటన్నిటికీ మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసి ఉంటారు. మా యొక్క ఆయిల్ వాడండి, ఇలా పొగ వచ్చి అలా నొప్పి తగ్గిపోతుంది, ఎలా పొగ వస్తూ ఉంటే అలా నొప్పి అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చాలామంది అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే అలాంటి ఆయిల్స్ వాడడం ద్వారా చర్మం కాండి, బొబ్బలు రావడం మరియు అక్కడ నల్లగా మారడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు అందరికీ తెలిసినటువంటి దివ్య ఔషధం గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ఈ ఔషధాన్ని చాలామంది కరోనా సమయంలో వాడారు. ఆ ఔషధం మూడింటిని కలపడం ద్వారా ఆ దివ్య ఔషధం అనేది తయారవుతుంది. అది ఒక లిక్విడ్లా అవుతుంది. అయితే దానిని తలనొప్పి మొదలుకొని కండరాల నొప్పులు మరియు చేతి నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇలా ఎలాంటి నొప్పి ఉన్నా కానీ అక్కడ కాస్త ఆయిల్ కొంచెమే రాయాలి సుమా. ఆయిల్ రాసి కాస్త మసాజ్ చేస్తే ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. ఎలాంటి మొండి నొప్పిలనైనా ఇది దూరం చేస్తుంది. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అయితే మరి ఆ ఆయిల్ ఏ విధంగా తయారు చేయాలి, వాటి యొక్క ఉపయోగం. ఈ ఆయిల్ తయారీకి వామ పువ్వు 10 గ్రాములు, పచ్చకర్పూరం 10 గ్రాములు మరియు పుదీనా, ఇవన్నీ కూడా పువ్వు అంటే క్రిస్టల్ రూపంలో ఉంటాయి. ఈ మార్కెట్లో దొరికేటటువంటి పుదీనా, వాము, మీ ఇంట్లో ఉండేటటువంటి వాము ఇవి కాదండి, క్రిస్టల్ రూపంలో ఉంటాయి. ఈ మూడింటిని సేకరించి ఒక కాంచు జాడీలో కానీ బాటిల్లో కానీ వేస్తే ఒక్క 15-20 నిమిషాలలో అది లిక్విడ్గా మారుతుంది. ఆ లిక్విడ్ కాస్త ఇంత 2 వేళ్ళతో ఇలా తీసుకొని మీకు నొప్పి ఉన్న దగ్గర ఇలా రాయాలి. తలనొప్పి ఉంటే తలపైన, కండరాల నొప్పి ఉంటే నొప్పి ఉన్న చోట ఆయిల్ రాసి, ముఖ్యంగా జలుబుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆయిల్ ఇలా తీసుకొని ఈ జండు బామ్, విక్స్ వాడే బదులు చిన్నపిల్లలకు కూడా కాస్త దూరం నుంచి ఇలా ముక్కు దగ్గర పెట్టి శ్వాస పీల్చుకోమని చెప్తే 3 సార్లు శ్వాస తీసుకొని బయటకు వదిలితే ప్రాణాయామం మాదిరిగా చేస్తే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి కూడా కాస్త ఈ ఆయిల్ని 2 చేతులతో 2 వేళ్ళతో ఈ విధంగా తీసుకొని ఇలా తల మీద పెట్టుకొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకొని ప్రశాంతంగా, మనస్సును ప్రశాంతంగా చేసి ఆ యొక్క నొప్పిని మీరు పోయింది అనేటటువంటి అనుభూతిలోకి రావాలి. అలా వస్తే ఖచ్చితంగా ఆ నొప్పిని తగ్గిస్తుంది. చిన్న చుక్క ఆవిరి పట్టేటటువంటి నీళ్ళల్లో ఈ చిన్న చుక్క కొద్దిగా వేసి ఈ మెడికల్ షాపుల్లో దొరికేటటువంటి
ఆ చిన్న చిన్న యాపకాయలు లాంటి వాటిని తీసుకొచ్చి మీరు ఇప్పటి మటుకు కూడా వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టుకుంటున్నారు. దీని ద్వారా ఆవిరి పట్టి చూడండి, ఎంత రిలీఫ్ ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి శ్వాస, ఊపిరితిత్తులు పరిశుభ్రంగా అవుతాయి. ఇది ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఏమి ఉన్నా లేకున్నా కాస్త ఇలా అంటించుకొని మీరు ఇలా గొంతు దగ్గర కానీ ఇలా మీ మెడ దగ్గర కానీ చిన్నగా కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే మంటలేస్తుంది, కొంచెంగా పెట్టుకొని వెళ్తే మీ దగ్గరికి ఎలాంటి వైరస్లు కూడా రావు, అంత యాంటీవైరస్గా ఇది పనిచేస్తుంది. కాబట్టి శ్రద్ధగా ఈ నేను చెప్పినటువంటి మెడిసిన్ని ఇలా ఒక కాంచ్ బాటల్ తీసుకొని అందులో 10 గ్రాములు, మళ్ళొకసారి చెప్తున్నాను, వామ పువ్వు, పచ్చకర్పూరము, పుదీనా క్రిస్టల్ రూపంలో ఉండేటటువంటి మూడింటిని సేకరించి 10 గ్రాములు ఒక దగ్గర కలిపిన ఇలా మిశ్రమంగా మారుతుంది. ఇందులో ఏమి కలపాల్సినటువంటి అవసరం లేదు, ఆ మూడింటిని ఒక దగ్గర కలిపితే సరిపోతుంది. ఇలా మిశ్రమం అవుతుంది, లిక్విడ్ అవుతుంది. తర్వాత దీనిని వాడడం ద్వారా ఎంత రిలీఫ్ ఉంటుందనేది, రిలీఫ్ ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి ఉపయోగపడే విధంగా చూడాలని నా యొక్క మనవి. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.